స్లూయిస్ మాత్రం కేవలం 419 క్యూసెక్లతో కూడుకున్న డిజైనే ఉంది. మరి 64,000 ఎకరాలకు నీరు ఇవ్వాలంటే ఎలా సాధ్యమవుతాయి? 32,000 ఎకరాలకు కావాల్సిన స్లూయిస్ ఏర్పాటు చేయబడ్డది. అది అధికారులు చేసిన తప్పిదం బ్యారేజ్ కడుతున్నప్పుడు. సరే, ఆ తర్వాత మేము అనేక సందర్భాల్లో చర్చ తీసుకొచ్చాం. నిర్వాసితులుగా ఉన్నట్టు జీఎం వలస గరుగుబిల్లి మండలానికి సంబంధించిన గ్రామస్తులకి అది వర్షాధారంగా కొంత భూమి ఉండిపోయింది. వారికి అన్నీ ఉన్న అల్లునోట్లో చిన్న సందంగా వర్షాధారం తప్ప కళ్ళ ముందే కనిపిస్తున్న సముద్రం లాంటి జలవనరుల్ని ఉపయోగించుకునే పరిస్థితి ఉంది. వాళ్ళేమో లిఫ్ట్లు కావాలని అడుగుతున్నారు. దాని మీద శాస్త్రీయ ఆలోచన చేసిన తర్వాత గౌరవ మంత్రిగా ఉన్నట్టు అచ్చెన్నాయుడు గారు 2014లో ఈనాడు ఏర్పాటు చేసినట్టు ఒక ఇరిగేషన్ మొత్తం రిటైర్డ్ సిఈలు ఎస్సీలు ఈఈలు డీల వరకు వాళ్ళకు శ్రీకాకుళంలో ఒక మీటింగ్ పెడితే ఆ మీటింగ్లో చాలా స్పష్టంగా దీని గురించి చెప్పడం జరిగింది. అయ్యా, బ్యారేజ్ దగ్గర కట్టిన స్లూయిస్ బూర్జ మండలంలో ఓనిగట్టును కూడా అనుసంధానం చేశారు, ఓపెన్ ఛానల్స్ని కూడా అనుసంధానం చేశారు. బ్రిటిష్ ఇచ్చినట్టు 32,000 ఎకరాలతో పాటు మరొక 32,000 ఎకరాలు 64,000 ఎకరాలు సాగునీరు ఇవ్వడానికి ఈ అనుసంధానం చేయాలని చెప్పేసి ఉంది. కానీ స్లూయిస్ అనేది కేవలం 32,000 ఎకరాలకు వస్తుంది. ఉన్న 32,000 ఎకరాలు వాళ్ళు చట్టంలో చెప్పారు, రాజ్యాంగంలో పొందుపరిచారు, కానీ తగిన ఏర్పాట్లు లేవు. బ్యారేజీకి నాగావళి నదిలో ఏదైతే స్లూయిస్ ఉందో దానికి 500 మీటర్ల దూరంలో మరో స్లూయిస్ ఏర్పాటు చేస్తే ఈ గరుగుబిల్లి నిర్వాసిత గ్రామ రైతాంగం పంటలు పండించుకున్న భూములు వర్షాధారంతో పండుతున్నాయి కనుక వారికి సఫిషియెంట్గా నీరు ఇవ్వడానికి అవుద్ది. అంతేకాదు, అక్కడ రావాడిగడ్డ నుంచి చివరి భూములు ఉంటే రైతాంగం నీరు ఎప్పుడు రావడం లేదు. వాళ్ళు కూడా అదే ఫీల్ అవుతున్నారు. అందుకు రావాడిగడ్డ ఆయకట్టుకి సంబంధించిన చివరి భూములు కూడా మేము ఎవరేమైనా వాళ్ళు కూడా ఒక తీరిని రాశారు. ఆ రెండింటి కలిపి వాళ్ళకి నీరు ఇవ్వడానికి, అలాగే పాల్గొండ బూర్జ మండలంలో ఉన్నట్టు 20,000 ఎకరాలకి సాగునీరు ఇవ్వడానికి 500 మీటర్ల దూరంలో మరో స్లూయిస్ ఏర్పాటు చేయాలని చెప్పి అప్పుడు చెప్పాం. ఆ రోజు నిపుణులు కూడా గౌరవ మంత్రి అచ్చెన్నాయుడు గారు మాట్లాడుతున్నప్పుడు ఇది వాస్తవం కాదంటే వాస్తవం చెప్పారు. దాని మీద డిజైన్ తయారు చేయాలని చెప్పారు. దాన్ని ఫాలోఅప్ చేయడానికి పార్వతీపురం లేదా కురుపాం, పాల్గొండ ఎమ్మెల్యేలు ప్రాధాన్యత ఇవ్వాలి, వాళ్ళు చేయడం లేదు. ఈరోజు కూడా దిక్కుమల పరిస్థితులు ఉంది. అధికారులు ఎప్పుడే మీటింగ్ పెట్టినా మేము 64,000 ఎకరాలకు కావాల్సిన ఎడవ కాలు కట్టామని చెప్తున్నాం. అది వాస్తవం కాదు. అందుకని చెప్పే ఈరోజు పర్యటనలో కొత్తగా ఏర్పడిన కూటమి దృష్టి తీసుకురావడానికి గౌరవ ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన వారికి కూడా దృష్టి తీసుకెళ్ళి ఈ సమస్యకి శాశ్వత పరిష్కారం చెప్పండి, చూపండి, నిపుణులతో కూడా చర్చించి ఆ విధంగా డిజైన్ చేయండి. ఏదైతే లిఫ్ట్ కావాలని కోరుకున్నట్టు కోరిక తప్పేం కాదు, కానీ అది శాశ్వత పరిష్కారం కాదు. వాటి నిర్వహణ చాలా భారంతో కూడుకున్న పని. అందుకే తోటపల్లి బ్యారేజ్ దగ్గర ఉన్నటువంటి ఎడమకాలకు 500 మీటర్ల దూరంలో మరో స్లూయిస్ 300 స్లూయిస్లో ఏర్పాటు చేస్తే మొదటి బ్రాంచి, అలాగే కొత్త ఆయకట్టు కూడా ఒక 5,000 ఎకరాలు కలిసి వస్తుంది. ఆ విధంగా 64,000 ఎకరాలు కూడా సాగుకు ఉపయోగపడుతుందని చెప్పేసి ప్రభుత్వం దృష్టి తీసుకెళ్తున్నాం. మరి జనసేన పార్టీ వాళ్ళు చాలా ఉత్సాహంగాను, మరి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఈ రోజునంటే ముఖ్యమంత్రి గారు అనుభవనీయులు, వారు కూడా సాగునీటికి తగు ప్రాధాన్యత ఇస్తామని చెప్పేసి ప్రకటనలో చెప్పున్నారు. ప్రమాణ స్వీకారం రోజు కూడా ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. మరి కుదిరిపడిన తర్వాత ఈ సమస్యని పరిష్కరించడానికి మరి 3 నియోజకవర్గాలు ఉంటే రైతాంగం తనకు ఆశలు నెరవేర్చాలని మేము వారి దృష్టిలో పెడుతున్నాం. ధన్యవాదాలు. నా పేరు బుడిదప్పనాయుడు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పార్వతీపురం మన్యం జిల్లా కార్యదర్శిని. నా పేరు సేబోదు లక్ష్మీనారాయణ, సాధన సమితి అధ్యక్షుడు. ఇక్కడ ప్రాజెక్టులో తలుపు పోయిందని ఎప్పటి నుంచో షట్టర్ కోసం ఎన్నిసార్లు చెప్పుకున్నాం. ఇంతవరకు అది సరి చేయలేదు. కాగా ఇప్పుడు ఆ షట్టర్ చూస్తే కింద బాగా వంగిపోయి ఇది ఉన్నది. తర్వాత వాళ్ళు రిటర్నింగ్ వాళ్ళు నీరు ఒకసారి కొట్టుకుపోతుంది. దానికోసం ప్రత్యేక ఎన్నోసార్లు విన్నపం చేస్తాను, మేము వచ్చి చూసాం. కానీ ఇప్పటికీ అది బాగు చేయలేదు. ఈ సంవత్సరం నీరు కూడా వస్తుందని మాకైతే పూర్తి నమ్మకం లేదు. ఇప్పటికైనా కళ్ళు తెరిచి గవర్నమెంట్ దృష్టిలో అధికారులు పెడతారని చెప్పి మేము ఆశిస్తూ, అలాగే ఈరోజు కాలువల అందరికీ నమస్కారం. తోటపల్లి ఎడమ కాలువ ఆధునీకరణ యొక్క సమస్య పైన ఈరోజు రైతు సంఘాల నాయకులు మన బుడిదప్పల నాయుడు గారు, అలాగే సేబోతు లక్ష్మీనారాయణ గారు, మరి జిల్లా నాయకులు అందరూ కూడా మరి వాళ్ళ రైతు యొక్క సమస్యని ఈరోజు మాకు చెప్పడం జరిగింది. మరి ఆ యొక్క సమస్యని దగ్గరుండి
చూస్తే మాకు కూడా అవగాహన వస్తుందని వాళ్ళు చెప్పడం జరిగింది. మరి వాళ్ళు పూర్తిగా నిర్వీర్యం చేసింది ఏ ఒక్క ఆఫీసర్ కానీ ఏ ఒక్క నాయకుడు కానీ ఈరోజు పూర్తిగా తోటపల్లి ఎడమ కాలువని పూర్తిగా నిర్వీర్యం చేశారు. రైతుల పట్ల అసలు చిన్న చూపు చూశారు. మరి వారి యొక్క సమస్యను తెలుసుకొని మరి మేము ఈరోజు వారు చెప్పినటువంటి సమస్యని డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి ఈ యొక్క సమస్యను మేము తీసుకెళ్ళి పాల్కొండ రైతాంగానికి మేము అండగా ఉంటామని ఈ సందర్భంగా రైతు సంఘాల నాయకులకు తెలియజేస్తున్నాం. జై జన్.